సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం హస్తినలో ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు రేవంత్. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ సీట్లలో అభ్యర్థుల ఖరారుపై ఢిల్లీ పెద్దలతో డిస్కస్ చేయనున్నారు. మొత్తం 17 స్థానాలకు ఇప్పటివరకు 14 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది హైకమాండ్. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ లీడర్లతో రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది. సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రేవంత్ హస్తిన టూర్ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ రంజాన్ పర్వదినం సందర్భంగా ఉదయం ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ నివాసానికి వెళ్ళి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో కాసేపు రంజాన్ పర్వదినం సందర్భంగా వారితో గడిపి అక్కడి నుంచి వెళ్ళి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఢిల్లీకి బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన కొన్ని వ్యక్తిగత పనులతో పాటు ఏఐసీసీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెండింగ్ స్థానాలపైన ఆయన ఏఐసీసీ పెద్దలతోని చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు 14 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాలను ఏఐసీసీ పెండింగ్లో పెట్టింది. ఇప్పటికే పలు దఫాలుగా సీసీ సమావేశాలు నిర్వహించి 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ ఈ 3 స్థానాలకు సంబంధించిన మళ్ళీ ఫ్లాష్ సర్వే కావచ్చు, నేతల అభిప్రాయం కావచ్చు, ఇటు ఏఐసీసీ నేతలు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఇక్కడ ఉన్న ఆయా పెండింగ్ స్థానాలకు సంబంధించిన నేతలతోని ఆశాభావాలతోని అభిప్రాయ సేకరణ కూడా చేశారు. ప్రధానంగా ఖమ్మం సీటు పైనే ఏఐసీసీ కావచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది కాంగ్రెస్ నేతల్లో కూడా ఒక టెన్షన్ మొదలైంది. అక్కడ ప్రధానంగా ఖమ్మం సీటు కోసము డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క సతీమణి నందిని, అదేవిధంగా మరో 2 మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్ రెడ్డి, ఈ ముగ్గురు చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియంకుడు రఘురామ్ రెడ్డి కూడా ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనతో పాటు మరొక బీసీ నాయకుడి పేరు కూడా తెరపైకి వచ్చింది. సో అక్కడ ఖమ్మం సీటు ఎవరికి ప్రధానంగా ఇచ్చే అవకాశం ఉంటుందనే పైన కాంగ్రెస్ నేతల్లో ఒక టెన్షన్ అయితే కొనసాగుతుంది. చాలా రోజుల నుంచి వెళ్ళి సిఈసి సమావేశంలో చర్చించినప్పుడు మొదటి నుంచి వెళ్ళి ఖమ్మం సీటు వాయిదా వేస్తూ వచ్చారు. అది ఎవరికి కేటాయించినా మిగిలిన నేతలందరూ సపోర్ట్ చేసి గెలిపించాల్సిన బాధ్యత తీసుకున్నప్పుడే అది సీటు కేటాయించాలనే ఒక ఆలోచనలో ఏఐసీసీ ఉంది. అయితే 2-3 రోజులుగా ఏఐసీసీ కూడా ఫ్లాష్ సర్వే మళ్ళీ నిర్వహిస్తుంది. ఆ నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో కూడా ఎవరికి మెజార్టీ అభిప్రాయం అక్కడ ఉన్న స్థానిక క్యాడర్లు కావచ్చు, నేతలు కావచ్చు, అభిప్రాయం ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గు చూపాలని ఏఐసీసీ భావిస్తుంది. ఇక కరీంనగర్ సీటు విషయంలో కూడా అక్కడ ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు వాళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా వినబడ్డాయి. కొద్ది రోజుల క్రితం తీన్మార్ మల్లన్న బీసీ కోటర్లో కూడా అక్కడ కేటాయించాలని కూడా కొంతమంది పీసీసీ నేతలు ఏఐసీసీకి సూచించడంతో ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చింది. సో అక్కడ రాజేందర్ రావుకు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సో చూడాలి. ఇక హైదరాబాద్ సీటు విషయానికి అయితే ముందు నుంచి చాలామంది పేర్లు వినపడిన హైదరాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సలీముల్లాకే దాదాపు టికెట్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఈ 3 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల కసరత్తు కొద్ది రోజుల నుంచి వెళ్ళి కొనసాగుతూ వస్తుంది. దానిపైన ఇవాళ మరోసారి ఏఐసీసీ పెద్దలను కలిసి వివరించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మొన్న రీసెంట్గా తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగ సభ రెస్పాన్సు, అదేవిధంగా గత కొద్ది రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పార్లమెంటు స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు స్థాయి సమావేశాలు సంబంధించిన సమావేశాలు ఏ మేరకు వచ్చాయి, వరుసగా ఈ నెల 14 నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, దాంతోపాటు కార్నర్ మీటింగ్లను నిర్వహించాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. ఆ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించాలని అయితే భావిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా కోరారు. ఇవాళ మరోసారి ఏఐసీసీ పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయి
తెలంగాణ ఎన్నికల ప్రచారం ఏఐసిసి నుంచి కొంతమంది కీలక నాయకులు ప్రచారం చేయడానికి తప్పకుండా రావాల్సి ఉంటుంది, రావాలని కోరే అవకాశం ఉంటుంది. కేసీ వేణుగోపాల్కు ఇప్పటికైనా నోటీసులు పెట్టారు. సో ఇవాళ మరోసారి వీలైతే ఏఐసిసి పెద్దలను కూడా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారానికి రావాలి. వాళ్ళ షెడ్యూల్స్, వాళ్ళ ఎన్నికల ప్రచారానికి హాజరయ్యే తేదీలు ఏమైనా ఉంటే దాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది, దానికి పైన చర్చించే అవకాశం ఉంటుంది. మరోవైపు పెండింగ్ స్థానాల పైన కూడా ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఐసీసీ పెద్దల నోటీసులు పెట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 100 రోజుల పాలన పైన కూడా తెలంగాణ ప్రజలకు, గ్రామాలకు, ప్రతి గడపకు తీసుకెళ్ళడానికి ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నాము, 100 రోజుల పాలనలో ఎట్లా ప్రజలకు రీచ్ అయ్యే విధంగా ఎన్నికల ప్రచారం ఉండబోతుంది అనే దానిపైన ఒక రూట్ మ్యాప్ వివరించే ప్రయత్నం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలకు వివరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నెల 14 నుంచి వచ్చే నెల 11 వరకు నాన్ స్టాప్గా 28 రోజుల పాటు సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించడానికి పీసీసీ ప్లాన్ చేస్తుంది. ఏఐసిసి ఆమోదం తో పాటు ఏఐసిసి పెద్దల ప్రచారానికి రావడానికి కావాల్సిన ఏర్పాట్లు, వాళ్ళ తేదీలను కూడా ఖరారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చాలా కీలకమైన అంశాలపైన ఏఐసిసి పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. అపర్ణ.